హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ వుమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మనం సమ్మర్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడి సంగతి ఏమో కానీ మార్కెట్లో మామిడికాయని చూడగానే చిట్టి ముక్కలు పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చిట్టి ముక్కల పచ్చడి కోసం పచ్చి పుల్లని మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తడి లేకుండా అంటే మంచి పొడి క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకొని ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కారంలో సగం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి. మనం ఆవపిండి స్పూన్ వేసుకుంటే మెంతిపిండి అందులో సగం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 10 లేదా 15 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఈ మామిడికాయ ముక్కలకి అంతా ఉప్పు కారం పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మామిడికాయ ముక్కలు మునిగే వరకు పచ్చి నూనెని యాడ్ చేసుకోవాలి. పచ్చి నూనె అంటే సన్ఫ్లవర్ కానీ వేరుశనగ నూనె కానీ మనకి ఇంట్లో అవైలబిలిటీని బట్టి ఏ నూనె ఉంటే ఆ నూనె కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నూనెను వేసుకోకుండా సరిపడినంత నూనె వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా పచ్చడి మనం కలుపుకున్నప్పుడు కొంచెమే అనిపిస్తుంది, పక్క రోజుకి కొంచెం మనకి నూనె తేలుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు తడిసే వరకు మనం ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. పక్క రోజుకి మనకి పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ డేకి పచ్చడి చూసారా ఆయిల్ పైకి తేలింది. అందుకే మనం పచ్చడిలో నూనెని కొంచెం చూసుకొని వేసుకుంటే నెక్స్ట్ డేకి కావాలి అనుకుంటే ఉప్పు కానీ కారం కానీ అలాగే ఆయిల్ కూడా కావాలంటే మనకి సరిపడకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ చిట్టి ముక్కల పచ్చడిని బయట మనం 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఉంటుంది. ఇది వైట్ రైస్లోకే కాకుండా కర్డ్ రైస్లోకి అలాగే టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.